వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం. విమానాశ్రయం, హోటళ్లు, చారిత్రక ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతకు సూచన. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. మత ప్రాతిపదిక 26 మంది చంపిన పాక్ అనుకూలంగా మాట్లాడడం సరికాదన్న పవన్. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలన్న జనసేనాని. ఉగ్రదాడి నేపథ్యంలో మోదీకి రాహుల్ గాంధీ లేఖ. పార్లమెంట్కు ప్రత్యేక సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని కోరిన రాహుల్. దాడి బాధితులకు నివాళి, భవిష్యత్ చర్చలపై చర్చకు పిలుపు. ఉగ్రవాదంపై దేశం ఐక్యత చాటాలని లేఖలో విజ్ఞప్తి. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధోనిలా తయారు కావాలన్న జగన్. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రధాన చర్చ. ప్రతిపక్షంలో చురుకైన పాత్ర పోషించాలని నేతలకు పిలుపు. నాడు కేసీఆర్ తో ఆమరణ దీక్ష చేయించింది మేమే అంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి. కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్రంలో శాంతి, స్వేచ్ఛ నెలకొన్నాయని వ్యాఖ్య. సూర్యవంశీకి నజరానా ప్రకటించిన బీహార్ సీఎం నితీష్ కుమార్. రాజస్థాన్ రాయల్స్ తరపున గుజరాత్ టైటన్స్ పై రికార్డు శతకం నమోదు. టీ20 చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ. ఐపీఎల్లో రెండో వేగవంతమైన శతకం. యువ క్రికెటర్ను అభినందించిన కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని జనసేనాని అన్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ నివాళుల కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని అన్నారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని తెలిపారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ గుర్తు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ఫ్యామిలీకి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం. నా చేయి కూడా పట్టుకున్నాడు. పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు. అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుతుంది మనకేమవుతు, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడకి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. సర్ తన్ సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్ సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ. మీరు ఊహించుకోగలరు అది. ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. రెండు కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు చేస్తే పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే. బట్ వేరస్ మన దేశంలో
పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? హిందూస్ అక్కడెక్కడెక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో, మనకు తెలియదు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు, విగ్రహాలు కాల్చేస్తూ ఉన్నారు, దుర్గాదేవి ఆలయాలు కాల్చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు, అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు, అప్పుడు ఇక్కడికే వస్తారు. మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతే అప్పుడు మీకు ఓకేనా అన్న. ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం. 2 రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం, అది దేశానికి కూడా. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోటీల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న సన్నాహక పనులకు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. మే 10వ తేదీ నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోటీల్లో పాల్గొనే వారికి హాజరయ్యే దేశ విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వారి బస, ప్రయాణం వంటి విషయాల్లో లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించాలి కానీ అందాల పోటీలపై సమీక్షలు చేయడం సరికాదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలను పక్కన పెట్టి అనవసర విషయాలపై సమీక్షలు నిర్వహించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, విద్యుత్ సరఫరా, ఉద్యోగాల భర్తీ వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీలపైన సమీక్షిస్తా ఉన్నారు. కానీ వారు చేయాల్సింది అందాల పోటీల మీద సమీక్ష ఏంటంటే కడుపెండి రైతులు రోడ్లబడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే, గురుకుల పాఠశాలలో నిరుద్యోగులు ఉద్యోగాల గురించి బాధపడతా ఉంటే, మరి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల నుండి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, తాగడానికి నీరు లేక ఇక్కడ నగర ప్రజలు కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు బాధపడతా ఉంటే, సాగుకు నీరు అందించకుండా అందుతున్న రైతులు బాధపడతా ఉంటే, వీరందరినీ కూడా వదిలిపెట్టేసి కడుపు నిండా ఉన్నటువంటి అందాల పోటీల గురించి మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడానికి సమయం ఉంది. కానీ ఈ సమస్యల గురించి సమీక్షించే టైం వారికి లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగడానికి నీళ్ళు లేవు, స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాం, 40% వెలుగుతలేవని చెప్తా ఉన్నాం. దానిపైన సమీక్ష లేదు. రైతుల ఏ సబ్జెక్ట్ పైన సమీక్ష లేదు. కానీ వారికి ఈరోజు అందాల పోటీల గురించి మాత్రం సమీక్షించడానికి మాత్రం సమయం ఉంది. ఈరోజు ముందుకు పోతున్నారు. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే హైదరాబాద్ నగరంలో మరి ఈరోజు దాదాపు ఆఫీస్ లీజింగ్ మరి దాదాపు పడిపోయింది. ఈ జనవరి మార్చ్ మధ్యలో ఈ యొక్క ఆఫీస్ స్పేస్ లీజింగ్ దాదాపు 41% తగ్గుదలైంది. 7 నగరాల్లో పోల్చుకుంటే మన నగరం కింది స్థాయిలో పడిపోయినది. దీనికి బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దీని హైదరాబాద్ నగరానికి పదే పదే చెప్తున్నాం, రాష్ట్ర ఇమేజ్తో పాటు సిటీ ఇమేజ్ కూడా రోజు రోజు కూడా దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారి అసమర్థ పాలన ఉందని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాము. ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీల సమీక్ష కాదు. ఈరోజు హైదరాబాద్ నగరం యొక్క హౌసింగ్ సేల్స్ ఇన్ హైదరాబాద్ ప్లంపెడ్ బై 49%. ఈరోజు రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్ చాలా స్పష్టంగా వచ్చింది. దీనికి కారకులు ఎవరు? మీ అసమర్థ పాలన కాదా, మీ చేతకానితనం కాదా అని చెప్పేసి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. దీని గురించే కదా నిన్న ముఖ్యమంత్రి గారు మా సభలో మాట్లాడినారు, మొన్న మాట్లాడారు, నిన్న ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ చాలా క్లియర్గా అంటే చాలా క్లియర్గా మొన్న కూడా నెల క్రితం కూడా చెన్నై, బెంగళూరు నగరంలోనేమో పెరుగుతుంది, హైదరాబాద్ నగరంలోనో ఈ ప్రాపర్టీ సేల్స్ ట్రాన్సాక్షన్స్ అమ్మడం కొనడం తగ్గుతుంది. ఎందుకంటే వీరిపై నమ్మకం, విశ్వాసం కోల్పోయినారు.
ప్రజల యొక్క విశ్వాసం నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాబట్టే అందుకే మన సభలో పెద్ద ఎత్తున లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చి మరి యొక్క సభను విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క రామకృష్ణారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి పాలనలో సమర్థత పెంచే విధంగా కలిసి పనిచేయాలని బట్టి ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో ప్రధాన కార్యదర్శి పాత్ర కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన రామకృష్ణారావు తన పూర్తి శక్తి సామర్థ్యాలతో సేవలందిస్తానని హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా ఈ లేఖను పంపారు. పహల్గాం దాడి పరిణామాలపై చర్చించేందుకు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు తమ లేఖలో ప్రధానిని కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యావత్తు ఐక్యంగా నిలుస్తుందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉందని రాహుల్ ఖర్గే తమ లేఖలో నొక్కి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో అసూలు బాసిన వారికి సభ నివాళులు అర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలపై పార్లమెంటు వేదికగా సమగ్రంగా చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 2009 నాటి దీక్షపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం చేశారని, కష్టాలు పడ్డారని అందులో ఎవరికీ అనుమానం లేదని ఆయన అన్నారు. అయితే తెలంగాణ కోసం ఆయన దీక్ష చేస్తున్న సమయంలో ఒకానొక దశలో వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించిందని, ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కలిసి కోదండరాం, మందకృష్ణ మాదిగ వంటి వారి ద్వారా ఆయనతో ఆమరణ నిరాహార దీక్షకు కొనసాగింపజేశామని తెలిపారు. తాను నిజమే చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. బస్సుకు రిపేర్ రాదు, 16 నెలలు పండుకున్నాం ఏడన్నా అని అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు. అంటే ఇక అది మనం పెద్దగా అది ప్రధానికి ప్రతి చిన్నదాన్ని మనం చెప్పొద్దు, మేజర్ పాయింట్కి చెప్తా. ఇంకేదంటే చూడండి, ప్రజలు రైతులు అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఏది కరెక్టు ఏది రాంగు ప్రజల క్లారిటీ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నిటికంటే తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా, శాంతిగా, స్వేచ్ఛగా రాత్రిపూట నిద్రపోతున్నారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు. గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే తెలంగాణ ప్రజలకు వచ్చింది. మాకు ఈ కడుపు నొప్పి ఉంది, ఈ బాధ ఉంది అని చెప్పుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఉంది. గతంలో కూడా నేను చెప్పిన ఈరోజు సెక్రటేరియట్లో సచివాలయంలో పొద్దున 10:30కు స్టార్ట్ అయితే సాయంత్రం 8 గంటల వరకు కూడా వివిధ జిల్లాల నుంచి డైరెక్ట్గా ప్రజలు ఆ సెక్షన్లలో పనులుంటే స్వతంత్రంగా వచ్చి పనులు చేసుకునే ఒక స్వేచ్ఛని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ఇది నిజము, ఇది నిజము, ఇది అందరికి తెలుసు. గతంలో సచివాలయంలో కూడా ఎంట్రీ లేకుండే, మీ మీడియా కూడా ఎంట్రీ లేదు. మీరే సాక్ష్యం, మీడియానే సాక్ష్యం. కాంగ్రెస్ మీడియా సాక్ష్యము, బీఆర్ఎస్ మీడియా, బీజేపీ మీడియా. ఈరోజు సచివాలయంలో ఒక కాంగ్రెస్ మీడియా పోతలేదు, బీజేపీ మీడియా, కమ్యూనిస్టుల మీడియా, బీఆర్ఎస్ మీడియా, అన్ని రాజకీయ పార్టీల మీడియాలు కూడా ఈరోజు సచివాలయంలో సెక్షన్లలో తిరుగుతున్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్లనే, ఈ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం వల్లనే అనేది దానికి సాక్ష్యం మీడియా ప్రతినిధులే. అనేక సందర్భాల్లో అన్ని పార్టీల మీడియా రిపోర్టర్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు ఏమనేవాళ్ళంటే సచివాలయంలో వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షంగా సమర్థవంతంగా పనిచేయాల్సిన తీరుపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుల్లో ఉండే నిజమైన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందని అన్నారు. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్మెన్ ప్రతిభ ఏంటో తెలుస్తుంది. అప్పుడే అతడు ప్రజలకు ఇష్టమైన ఆటగాడవుతాడు. రాజకీయాల్లో కూడా ఇది అంతే. ప్రతిపక్షంలో మనం చేసే పనుల ద్వారానే మనల్ని మనం నిరూపించుకుంటాం. ప్రజల్లో, పార్టీలో గౌరవం, ఇమేజ్ పెరుగుతాయి. మన పనితీరులోనే మన్ననలు పొందగలుగుతామని తెలిపారు. అందరూ ధోనిలా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బీహార్ యువ కిరీటం వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు బీహార్ ప్రభుత్వం పట్టం కట్టింది. గుజరాత్ టైటాన్స్ పై అసాధారణ శతకంతో రికార్డుల మోత మోగించిన ఈ యువ క్రికెటర్కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించి అభినందనలు తెలిపారు. సోమవారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో అద్భుతమైన సెంచరీ సాధించి టీ20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అనుభవజ్ఞులైన గుజరాత్ బౌలర్లను సైతం అతను ఎదుర్కొన్న తీరు క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీగా చివరకు ప్రసిద్ధ కృష్ణ వేసిన ఓ అద్భుత మార్క్ యార్కర్కు వైభవ్ దూకుడైన ఇన్నింగ్స్కు తెరపడింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ నిర్మాణంలో సీరియస్ లోపాలు ఉన్నాయని, అందువల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాజకీయ జీవితంలో ఉన్న ఎవరైనా సిగ్గుతో తలదించుకొని క్షమాపణలు చెప్పాల్సింది పోయి అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టునే బీఆర్ఎస్ తప్పుబడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన ఎన్డీఎస్ను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు వికృతమైన, వికారమైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జలసౌదలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదిక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తో లోపాలతో మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ స్పష్టం చేసిందని చెప్పారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరమైన మానవ నిర్మిత విపత్తును సృష్టించి అపఖ్యాతిని మూటగట్టుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతను ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టంగా వివరించిందని చెప్పారు. 1.81 lakh crores 1,81,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి మన అందరినీ అప్పుల్లో ముంచి వృధా చేయడం జరిగింది. దానివల్ల ఎంత ఎక్కడి వచ్చిందండి? పచ్చి అబద్ధాలు. వర్షాలు వచ్చి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద నీళ్ళు వస్తే కాళేశ్వరం మీద వచ్చిందంటారు. నేను ఒక ఫిగర్ చెప్తాను మీకు. ఎలా ఇది కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్టే గుండెకాయని వాళ్ళే అన్నారు. మీలో ఇరిగేషన్ కవర్ చేసిన బాలు కానీ, ఫసీ కానీ, మొయినుద్దీన్ కానీ, ఫల్గుణాచారి గారు మీకు తెలుసు. మేడిగడ్డ గుండెకాయ అన్నారు వాళ్ళు. మేడిగడ్డ కూలిపోయింది కదా. ఈ బ్యారేజెస్లు కూలిపోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ వరి ధాన్యం పండించింది మా ప్రభుత్వ హయాంలో. వానాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజ్లు నిరుపయోగం అయిపోయిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రో అగ్రికల్చర్ పాలసీసు, మా ప్రో ఫార్మర్ పాలసీస్తో మరి ఉన్న వాటర్ని డిసిప్లిన్ గా ఉపయోగించుకొని వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నులు పండినాయి. యాసంగిలో గగ్గోలు పెట్టిన వాళ్ళు ఆడెండిపోతుంది, ఈడెండిపోతుందని. యాసంగిలో ఈసారి వచ్చిన వరి పంట తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండిన వరి పంట 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. 2 పంటలు కలిపి 280 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన వరి ధాన్యం పండించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఇంత వరి ధాన్యం పండించి, దిస్ ఇస్ రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మరి ఈరోజు వాళ్ళు అర్ధరహితమైన మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతుంటే దయచేసి యావత్ తెలంగాణ ప్రజలకి మనం పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళని మరి ఏ విధంగా వాళ్ళు వైఫల్యం చెందిననే విషయం పూర్తిగా మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి, రైతుల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 2 రోజులు అయింది కదా. ఓకే, మేము దాని ముందు
మరి ఆ ఏం చర్యలు ఎట్లా ముందుకు పోవాలనేది క్యాబినెట్లో చర్చించి చేస్తాం. కానీ బ్రదర్, నేను నీకేం చెప్తున్నా అంటే, మరి అధికారులది పొరపాటు ఉంటే చర్యలు తీసుకుంటాం. అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళ గురించి కూడా నువ్వు మాట్లాడు. చట్టపరంగా ఎవరు పొరపాటు చేస్తే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కొంటానని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత వడ్ల కొనుగోలు చేసింది, ఎంత బోనస్ ఇచ్చిందో ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా మాట్లాడుతున్నట్టు చూపించి వాస్తవాలు దాచిపెట్టడం తగదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ హామీలకే పరిమితమైందని, నిజమైన రైతు బంధువులు ఎవరన్నా దాన్ని ప్రజలు త్వరలోనే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. రైతుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గాన్ని ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి దయాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తామని ఒక్కసారి జాగ్రత్త వినండి. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు. 4 రోజులకే 31,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,800 కోట్లు, మళ్ళీ వారం తిరగక ముందే 31,000 తెచ్చారు. ఇదేందా అంటే కాదు రైతులే తీసుకున్నారు, కానీ అవి వేరే తీసుకున్నారు. రైతు తీసుకుంటే ఏంది? రైతు తీసుకునేది రైతు అప్పే కదా. మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా, మీ జీవోలోనే ఉంది కదా. నీ జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినావు. 2 లక్షల వరకు ప్రతి రైతుకు తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జీవోలో ఇచ్చింది. తెలంగాణలో 2 లక్షల వరకు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ. దీని ప్రకారమే 49,500 కోట్లు వచ్చింది. జీవో మీరిచ్చింది 15/7/24 మీరిచ్చిన జీవోనే. రైతు ఏదో పేరు మీద తీసుకోండి, బంగారం పెట్టే తీసుకోవచ్చు, కాగితాలు సరిగా ఉండకపోవచ్చు, బంగారం పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, మార్టగేజ్ కూడా చేయొచ్చు. అది లెక్కకు రాదట. తీసేసినావు. పోనీ 31,000 కోట్లు నువ్వే చెప్పినావు. 31,000 చెప్పినావు నువ్వే. క్యాబినెట్ లెక్క తేల్చిన అప్పులు 31,000 కోట్లు అని చెప్పినావు. ఓకే, ఆ తర్వాత ఏం చేసినావు? మళ్ళీ బడ్జెట్ కాడికి వచ్చేసరికి 26,000 కోట్లు చేసినావు. బడ్జెట్లో 26,000 కోట్ల కేటాయింపు. ఓకే, నీ లెక్కే. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 3 విడుదలలో నువ్వు విడుదల చేసినా అని చెప్పిన డబ్బు 17,933 కోట్లు నువ్వు చెప్పింది. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 21,000 కోట్లు అప్పుడే మాఫీ చేసినాం. చివరికి ఏం చెప్పాను? మొన్న మొత్తం రుణమాఫీ అయిపోయింది. ఎవడు చూసినా మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. సిగ్గు మీకుండాలి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు, లజ్జ తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాట మార్చిన ఏదో ఎవడు లేడు ప్రపంచంలో. భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు సోమవారం ప్రజాభవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కాగాను వెంటనే నిలిపివేయాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం కారణంగా సమాజంలో ఏర్పడుతున్న అనుకూలత ప్రతికూలతలను వివరించారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ నిలిపివేయాలన్న డిమాండ్ను ఉంచారు. మంత్రి సీతక్క వినతిని సహానుభూతితో విన్న ఈ అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు అసెంబ్లీకి వస్తే పాలపీక డైపర్లు అందిస్తామని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తనను అసెంబ్లీకి రావాలని అడుగుతున్నారని, మా పిల్లలకే సమాధానం చెప్పలేకపోతున్నారు, నేనెందుకు అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఫహీం స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీకి నేను రావాలా, నా పిల్లలను పంపిస్తా అని కేసీఆర్ మాట్లాడుతున్నారని, గత 2-3 అసెంబ్లీ సెషన్లో మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నిలబడితేనే మీ పిల్లలకు తడిచిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పష్టంగా కనిపించింది కేసీఆర్ మాటల్లో. ఎందుకంటే కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే 14లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో
2018లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చూస్తే ఆయన ఏం చేసిండో గత 10 సంవత్సరాల్లో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ 15 నెలల్లో ఏం చేస్తుందో చేస్తలేదో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ప్రజలు ఆమోదం ఇచ్చిన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పక్షాన నుంచొని ప్రతిపక్షంలో పోరాటం చేసి కేసులు ఎన్ని వేసినా ఆయనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ఈరోజు ప్రజలు ఆమోదిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మేము వచ్చిన తర్వాత అనేక పథకాలు 6 గ్యారంటీలో మీరు చూశారు. ఫ్రీ బస్ ఒకటి ఇచ్చాము, 200 యూనిట్లు కరెంట్ ఒకటి ఇచ్చాము, మళ్ళీ సన్న బియ్యం ఇచ్చాము. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 27 అభివృద్ధి కార్యక్రమాలు మేము 15 నెలల్లో చేస్తున్నామని కూడా ఒక శ్వేతాపత్రం ఒక పాంప్లెట్ వేసి కూడా మేము ప్రజలందరికీ కూడా మేము ఒక కార్యక్రమాలు పెట్టుకొని వెళ్తూ చూపిస్తున్నాం. ఇదన్నీ చూస్తున్నాం. 27 అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్నామని కూడా మేము చెప్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల నుంచి ఏం చేయలేదని. మీరు 2014 ఇచ్చిన హామీలు ఏమైనాయి? కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? 3 ఎకరాల దళితులకు భూమి అన్నారు, ఏమైంది? దళిత ముఖ్యమంత్రి ఏమైంది? మళ్ళీ పాఠశాలలకు ప్రహారీ గోడలు అన్నారు, విశాలమైన పాఠశాలల ఏర్పాట్లు అన్నారు, ఇవన్నీ ఏమైనాయి? రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు, అందరికీ చేసిరా? చేయలేదు. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు సర్టిఫికెట్లు ఇస్తా అన్నారు, ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఎస్సీలకు 12% రిజర్వేషన్లు అన్నారు. కేసీఆర్ గారు మొన్న ప్రసంగంలో ఏం చెప్పారంటే అసెంబ్లీకి నేను రావాలా, నా పిల్లల్ని పంపిస్తున్నారు. కరెక్టే, మీ పిల్లల్ని పంపించండి. ఈసారి సెషన్లో 2-3 సెషన్లలో మీరు చూసిర్రు, మా ముఖ్యమంత్రి గారు లేచి ఏదైతే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకుంటేనే మా ముఖ్యమంత్రి లేస్తేనే మీ పిల్లలకు తడుస్తుంది. అందుకే ఈసారి అసెంబ్లీ సెషన్ ఎప్పుడు ఉంటుందో మీ పిల్లలు కేటీఆర్ హరీష్ రావేనా ఇంకెవరన్నా ఉంటే లిస్ట్ ఇస్తే వాళ్ళ అసెంబ్లీ సెషన్కి వస్తుంటే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను వాళ్లకు బూస్టు, హార్లిక్స్, కేటీఆర్ గురించి ప్రత్యేకంగా ఒక పాలపీక, మళ్ళీ ఒక సెర్లాక్, టిల్లు బేబీ, కేటీఆర్ టిల్లు బేబీ గురించి డైపర్లు కూడా ఇస్తానని కూడా తెలుస్తున్నాను. మీరు ఈ అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ చెప్పినట్టు మా పిల్లలంటే కేటీఆర్ హరీష్ రావేనా ఇంకెవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళ లిస్ట్ మాకు ఇస్తే ఈ అసెంబ్లీ సెషన్లో ఇవన్నీ కూడా అందరికీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ అందరికీ ఇస్తాము. కేసీఆర్ అన్నట్టు వాళ్ళ పిల్లలు ఎవరు, కేటీఆర్ హరీష్ రావా లే అందరు ఎమ్మెల్యేలా అని స్పష్టంగా కేసీఆర్ ఈరోజు మాకు చెప్తే లిస్ట్ ఇస్తే వాళ్ళందరికీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో ఇవన్నీ కూడా ఇస్తాం. డైపర్లు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో రాజ్యసభ అభ్యర్థిగా కూటమికి చెందిన శ్రీ వెంకట సత్యనారాయణ పాక రిటర్నింగ్ అధికారి శ్రీమతి వనితారానికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న దృశ్యాలు. నామినేషన్ పత్రాల దాఖల కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, శాసనసభ్యులు శ్రీ ధర్మరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BB9 న్యూస్.